పేద విద్యార్థులకు అందించే ప్రభుత్వ వైద్య విద్యపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇటీవల చేపట్టిన కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ప్రతులతో సోమవారం ఆయా నియోజకవర్గాల నాయకులతో కలిసి స్థానిక పెద్ద రైల్వే స్టేషన్ నుండి పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అందజేస్తారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే కొటారు అప్పయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలను సేకరించామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వచ్చేటువంటి మెడికల్ సీట్లు పేదపడిపోతా బిడ్డలకు అన్యాయం జరుగుతున్నా అలాగే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 బెడ్లతో నిర్మాణం అయ్యేటువంటి ఈ ప్రక్రియను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం ఈ రోజు రాష్ట్రంలో కూడా దాదాపు 40-45 రోజుల నుండి ప్రజలకు వెళ్ళి ప్రజా తీర్పు కోరే విధంగా, ప్రజా ఆస్తులు కోరే విధంగా కోటి సంతకాల ప్రతి నాయకులు, కార్యకర్త పాల్గొని మరి ప్రజలందరూ కూడా ఎలా ఆదరించారు, ఎలా ఆస్వాదించారని దానికి తాత్కాలం కోటి సంతకాలంటే కోటి పైబడి సంతకాలు ఇచ్చారు. వారి నాయకత్వంలో పార్లమెంటు దానికి ఖచ్చితమైనటువంటి ఒక రవీంద్ర నాయకత్వంలో మీరందరూ కలిసి దాన్ని ముందుకు నడిపిస్తూ ఈ జిల్లాలో ప్రజావాదులు వైఎస్ఆర్ కుటుంబ ముందుకు దాన్ని తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా బాధ్యతలు చెప్పిన అందరూ ఇన్ఛార్జీలకు, పార్లమెంటు పరిస్థితులకు, పార్లమెంట్ ఇన్ఛార్జికి, ఈ జిల్లా అధ్యక్షులుగా, మీ డిఎల్ఆర్గా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చూడండి, ఆ వ్యాన్ చూడండి, ఆ వ్యాన్లో ఏలూరు జిల్లాలోని ప్రజలు, సామాన్య ప్రజల యొక్క అభిప్రాయం ప్రజా ఘోషకులు ఉంది. ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలను జల్లగా రాజకీయ పార్టీలు చేస్తారు. మరి ఈ రోజు ఈ ఉద్యమం మాత్రం రాజకీయ పార్టీ కాదు. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమం, ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమంలో విద్యార్థులు, రైతులు, తల్లిదండ్రులు, అన్ని పార్టీ అభిమానులు కూడా పాల్గొని సంతకాలు పెట్టిన కార్యక్రమం ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం.